జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా టు ఫ్యామిలీ నేను చాలా మంచిగా ఉంటారు గైస్. ఈ వీడియో అయితే గణేశుడికి సంబంధించి మెయిన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే చాలా డీటెయిల్స్ అయితే గణేశుడి గురించి ఇవ్వడానికి పోతున్నాం. అందుకని ఈ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఈ వీడియో అయితే గణేశుడికి సంబంధించి మనం కొత్త పోస్టర్ అనేది రిలీజ్ అనేది చేయడానికి పోతున్నాం అండ్ అలాగే నేనైతే ఈ ప్రింట్స్ అయితే తెప్పించిన మా గణేశుడిది. అంటే జస్ట్ గణేశుడే ఉంటాడు కదా, దీంట్లో మనం దీనికి మెజర్మెంట్ తీసుకొని మన గణేశుడికి అనేది వర్క్స్ అనేది చేసుకుంటాం. అంటే సేమ్ ఇదే విధంగా మన గణేశుడు రావాలనేసి. అందుకే ఇదే గైస్ కొత్త పోస్టర్, నేనైతే ఇప్పుడు మీకు చూపెడతాలే. అండ్ ఇది గైస్ మన పాత పోస్టర్, మనం దీనికే బ్యాక్ సైడ్లో అయితే ఈ పోస్టర్ అనేది అట్కబెట్టేస్తాం. అంటే మీకు చూపెట్టడానికి ఏమేమి డిఫరెన్స్ చేంజెస్ అనేది అయినాయి అందుకనేసి. అండ్ అలాగే గైస్ ఎక్కువ అంటే గణేశుడికి అయితే జస్ట్ ఒక గ్లోబ్ అనేది చేంజ్ అయింది అండ్ కింద బేసెస్ చాలా చేంజెస్ అనేవి జరిగినాయి. ఇప్పుడైతే నేను మీకు అవన్నీ అయితే చూపెడతాను. అండ్ ఈ వీడియోలో అయితే మనం గణేశుడికి సంబంధించి ఏ విధంగా అయితే మనం చెప్పిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అవే గైస్ ఈ వీడియోలో అయితే మనం చెప్తాం. ఇదే గైస్ గణేశుడికి కొత్త పోస్టర్ అండ్ అలాగే పాత పోస్టర్ మీరు చూసుకోవచ్చు గైస్. చాలా కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే అంత క్లియర్ ఫోటో అయితే లేదు, ఇదైతే జస్ట్ ఒక ఫోటో అయితే ఉంది గైస్. దీనైతే మనం ప్రింట్ అయితే తెప్పించినాం, ఎందుకంటే చాలామంది కమెంట్లో చెప్తున్నారు అన్న కొత్త పోస్టర్ రెటిపి అని. అందుకని మనమైతే కొత్త పోస్టర్ అనేది ఫైనల్గా తెప్పించినాం. దీని అయితే మనం పాత పోస్టర్కి బ్యాక్ సైడ్లో అనేది స్టిక్ అయితే చేసేస్తున్నాం. ఇప్పుడైతే నేనైతే మీకు స్టిక్ చేసి కలుస్తాం. సో ఫైనల్గా అనేది మనం టైటిల్ అయితే స్టిక్ అయితే చేసేసినాం. అయితే పాత పోస్టర్ అండ్ అలాగే దాని ఫ్రంట్ సైడే కొత్త పోస్టర్ అయితే మనం ప్రింట్ చేయించినాం. ఈసారి అయితే 69 feet గైస్ గణేశుడు. మనమైతే ఈ పోస్టర్ని ఇక్కడ ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ అయితే మనం అంతా ఏం పెట్టాము, అంటే ఇటు సైడ్ పెడదామని చూసినాం. కానీ ఇక్కడైతే మన గణేశుడికి సంబంధించి తార్పాలిన్ షీట్స్ అయితే ఉన్నాయి, అవైతే మనం నైట్ పుట్ అనేది గణేశుడికి ఫ్రంట్స్ అయితే కట్టేస్తాం. నేనైతే లాస్ట్ వీడియో అయితే మీకు చూపెట్టిన, మీరే చూసుకోవచ్చు. కానీ ఫైనల్గా అయితే టైట్గా అయితే ఇక్కడ ఫిక్స్ చేసేసినాం. మనమైతే పోస్టర్కి బ్యాక్ సైడ్లో ఒక ఎల్ టైప్ కార్డ్బోర్డ్ అయితే టైట్గా అనేది అతకట్టినాం గైస్. దానివల్ల అయితే పోస్టర్ అనేది చాలా టైట్లో అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ గైస్ మన పోస్టర్లో ఉన్న అప్డేట్స్ అయితే ఒకసారి చూపెడతా. 5 snakes మన గణేశుడికి అయితే అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి గైస్. ఒకసారి నేను మీకు అన్నీ చూపెడతా. 5 snakes అండ్ అలాగే 3 faces మేమైతే పోస్టర్లో చూసుకోవచ్చు. అండ్ గైస్ మనం బిట్ట 3 faces అనేది ఆల్మోస్ట్ అంటే కంప్లీట్ చేసేసినాం, మట్టి వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. అండ్ అలాగే 8 hand గైస్, టోటల్ 8 చేయిలు, 4 చెయ్యి ఒక సైడ్ మీరు చూసుకోవచ్చు కదా, 4 చెయ్యి అండ్ 4 చేయిలు, టోటల్ కలిపి 8 చేయిలు హ్యాండ్స్. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఎర్త్ వర్క్ అండ్ సైడ్ మండపంకి చేంజెస్ జరిగినవి. ఇక్కడైతే శ్రీ వాసవి కళ్యాణి అమ్మవారు అయితే రాబోతున్నారు. అండ్ అలాగే ఇక్కడైతే హైగ్రీవ స్వామి ఉండే అదైతే మన మూషక్ మహారాజ్ బ్యాక్ సైడ్లో అయితే రాబోతున్నారు. అండ్ అలాగే మన జగన్నాథ్ స్వామి అనేది గణేశుడికి రైట్ సైడ్ అనేది రాబోతున్నారు. అండ్ మా శ్రీ గజలమ్మ దేవి అమ్మవారు అయితే ఈ పోస్టర్ కిందనే రాబోతున్నారు. మీరు చూసుకోవచ్చు కదా. ఈరోజు అయితే ఏం అప్డేట్స్ అయితే మనం గణేశుడి గారు జరపలేదు, ఎందుకంటే నాకైతే చాలా ఎఫ్ఎస్ ఎగ్జామ్స్ అయితే ఉండే కదా, దానివల్ల అయితే నేను వర్క్స్ అనేది చేయలేకపోయినా. జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయితే చేసినాం ఈ వీడియోలో. అండ్ అలాగే కదా మన గణేశుడిలో చాలా క్రాక్స్ అనేది వస్తున్నాయి, దానివల్ల అయితే మనకి కొద్ది ప్రాబ్లం అయితే అవుతున్నాయి. పోయినసారి అయితే మనం క్లేతో చేసినాం, అందుకనేసి చాలా మంచి లుక్ అనేది వచ్చింది. కానీ ఈసారి అయితే మనం మట్టితో చేసినామని చాలా క్రాక్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. నేను అనుకుని కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే మనం యూజ్ చేద్దాం, జస్ట్ క్రాక్స్లో ఫిల్ చేయడానికి. మీ ఒపీనియన్ అయితే మీరు నాకు కమెంట్లో చెప్పండి. అండ్ కొంతమంది అయితే కమెంట్లో చెప్తున్నారు, బదర్ నువ్వు క్లాత్ పెట్టి దానిపైన మట్టి పేస్ట్ అయితే అప్లై చేయి, దానివల్ల అయితే క్రాక్స్ అనేది ఫిల్ అవుతున్నాయి, కానీ అంత స్మూత్ ఫినిషింగ్ అయితే వస్తలే. అందుకనేసి నేనైతే మీకు అడుగుతున్నా, ఒకసారి మీరు అయితే నాకు కమెంట్లో చెప్పండి, మనం ఏం సొల్యూషన్ అయితే వాడదాం. అండ్ అలాగే మీకు వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ కొత్త ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.